ఆంటీ ప్రేయర్స్ స్టార్ట్ చేసేయండి. జై బాబా. జై బాబా, జై బాబా. Avatar Meher Baba ki jai. మెహర్ బాబా కి జై. జై. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై. ప్రీతం మెహర్ బాబా, మెహర్ బాబా నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని బాకి జై. జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదాధార్. జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదాధార్. పూర్ణ బ్రహ్మ సనాతన స్వామి, పూర్ణ బ్రహ్మ स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. ఆ దివ్య సనాతనుడికి, మనందరి ప్రీతముడికి, మన తరపున యావత్ ప్రపంచంలో ఉన్నంటి భక్త కోటి తరపున శతసహస్ర వందనాలను సమర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమంలో భాగంగా హమీర్పూర్ సోదరులు శ్రీ కేశవనారాయణ నిగమ్ రాసినటువంటి చాలీసా, అందులో మనం ఇప్పటికి ఈ రోజుకి 29 చరణాలు చెప్పుకున్నాం. మరొక 2 చరణాలని ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం అనేది ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రయత్నం పురుష లక్షణం అన్నారు పెద్దలు. కానీ నవీనమైనటువంటి ఈ యుగంలో నవీన అవతారుడు ఇచ్చాడు కాబట్టి ప్రయత్నం ప్రేమ లక్షణం అనుకుందాం మనం. ప్రయత్నం ప్రేమ లక్షణం. ఆల్ రైట్. జై బాబా జై అంతర్యామి, జై అనంత జై जगदाधार. ऐसा ही भाग्य मिले मुझे बाबा, एक यही वर चाहो. ऐसा ही भाग्य मिले मुझे बाबा, एक यही वर चाहो. बन निषाद चरणोदक पावो, बन निषाद चरणोदक पावो. युग युग खेत जुड़ावो, युग युग खेत जुड़ावो. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. जोड़ी कामय बनो पहरुआ, निस दिन गस्त लगाओ. जोड़ी कामय बनो पहरुआ, निस दिन गस्त लगाओ.
अंजनी सुत सम करू चाकरी, अंजनी सुत सम करू चाकरी, तू दर्शन नित पावू, तू दर्शन नित पावू। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार, पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। अवतार मेहर बाबा की जय। మన ప్రియములకి అందరి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. అందరి మీద ఉంటుంది. ఆ అందరి మీద ఉంటుంది అన్న విషయం మనకు ఆయన ఉన్నట్టుగా తెలియజేయడు, నటించడు. కానీ అందరి మీద ఉంటుంది. ఒక నిఘా పెడతాడు మన మీద. ఆ నిఘా పోలీసు వాళ్ళు ఎలాగైతే దొంగ మీద పెడతారో అలా మన మీద ఒక నిఘా పెడతాడు ఆయన. అంచేత ఈయన కేశవనారాయణ నిగం అది తెలుసుకున్నాడు. అందుచేత ప్రతి చరణంలో కూడా ప్రభు యొక్క దృష్టిలో తాను ఉన్నతంగానే ఉండాలి అనే ప్రేమతో, విశ్వాసంతో, విచక్షణతో ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఈ చాలీసా రాయడంలో. అట్టి భాగ్యమే ఎట్టి భాగ్యం హాల్యలాగా, అది అజామిళులాగా, వాల్మీకిలాగా అట్టి భాగ్యమే నాకును లభించు. ఈ వరం ఒక్కటే నేను కోరుదు అన్నాడు ఆయన. ఈ వరం ఒక్కటే నేను కోరుదు. ఏం చేస్తాను? నీ పాద ప్రక్షాళన చేసిన తర్వాత పాదాల మీద మా పాదాల మీద నేను పోసే జలం కారి అది కింద పడిపోకుండా దాన్ని నేను తీసుకొని జన్మల ఫలంగా దాన్ని నేను భద్రం చేసుకుంటాను. ద్వారపాలకుడనై రేయింబవళ్ళు అంటే రాత్రి పగలు అనకుండా నీ మందిరాన్ని నేను కాపలా కాస్తాను. ఏ మందిరం? బాబాది మందిరం ఏది? రాళ్ళు ఇసుక సిమెంట్తో కట్టిన మందిరాలు కాదు. ఎవ్రీ హార్ట్ ఈజ్ మై సెంటర్ అన్నాడు. ప్రతి హృదయం కూడా ఆయన మందిరం. కాస్తాడట. ఎంత ఒక విధంగా ఆయన కూడా ఆహా అనుకునే విధంగా అన్నాడు అన్నమాట. ఆయన హృదయ మందిరాన్ని పగలు నేను చూసుకుంటాను, కాపలా కాస్తానన్నా పర్వాలేదు. రాత్రి పగవాళ్ళు అంటే రాత్రి మరి నిద్రపోడా? అందుకో బాబా ఎలా అంటున్నారు? ఆహా అంటున్నారు. ద్వారపాలకుడనై రాత్రి పగలు కూడా నీ మందిరాన్ని నేను కాపలా కాస్తాను. ఎక్కడున్నది? ఆయన దగ్గరే ఉంది, హృదయ మందిరం.
హనుమంతుడిలా నిన్ను సేవిస్తాను. హనుమంతుడు ఇక నాకు అంటే అంతకన్నా గొప్ప వ్యక్తి భక్తుల్లో ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు, ఉండబోడు, ఉండలేడు. అంచేత అతనిగా నీకు నేను సేవలు చేస్తాను. ఆ సేవల వల్ల ఏమవుతుంది? నిత్యం నిన్ను చూసేటటువంటి మహద్భాగ్యం నాకు లభిస్తుంది కదా తండ్రి, నాకు అటువంటి అవకాశాన్ని ప్రసాదించు తండ్రి అని ఎంత ప్రేమతో ఆ చాలీసా రాసుకున్నాడో చూడండి. చాలీసా అంటే 40 చరణాలు ఉంటాయి. ఈ పని ముఖ్యత కూడా ఒక 5 చాలీసాలు బాబా రాయించారు. ఈ 5 చాలీసాలకి ప్రేరణ ఆయన ఒక్క చాలీసా. అంటే మనలో ఒకరు ఉన్నతంగా ఎదిగితే వాళ్ళందరికీ కూడా మార్గదర్శనం అయిపోతారు. కానీ ఆ ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. కొంచెం ఉన్నత స్థాయిలో బాబాను ప్రేమించడం. ఉన్నత స్థాయి అంటే ఏమిటి? పెద్ద బెంచి ఎక్కిపోయి ఆయన ఫోటో అక్కడ పెట్టుకొని ప్రేమించడమా? కాదు. బాబా అన్న మాట హృదయంలోంచి వినబడగానే పులకరించిపోయి అన్నీ మరిచిపోయి ఆయన పాదాలని పట్టుకొని, తండ్రి ఎప్పుడు నాకు ఈ అవకాశాన్ని, నాకెప్పుడు ఈ అవకాశం తండ్రి అని కళ్ళంట నీళ్లతో ప్రాధేయపడతాడు ప్రేమికుడు. అంచేత ఆ విధమైనటువంటి పులకిత హృదయంతో ప్రతి నిత్యం కూడా బాబాతో నూతనంగా గడపాలి. ఎలాగ సాధ్యం? అది ఎలాగ సాధ్యం అంటే, ఇక్కడ ఈ గది ఇదే నా మెహరాబాద్, మీ అన్నయ్య మెహరాబాద్ ఇదే. అనుక్షణం కూడా ఆయనతో పొందేటటువంటి అనుభవం అది వర్ణనాతీతం, అపూర్వం. జన్మంతా కూడా సాధన చేసిన రానటువంటి అద్భుత అవకాశం అది. అంచేత ఏమిటి? ఇప్పుడు ఈ సహజీవన కార్యక్రమం అనేది కూడా దాని ఉద్దేశం అటువంటి పరిస్థితిని మనందరిలో కూడా రావాలి అని ఆయన ఒక ఉద్దేశాన్ని పెట్టుకున్నాడు. ఖచ్చితంగా మీలో ఒక్కరు తయారైనా ఈ ప్రయత్నం సఫలీకృతమైనట్టే. తయారవడం అంటే ఏమిటి? అణువణువు కూడా ప్రభువు నింపుకొని, ఒక హృదయంలోనే కాదు అణువణువులో, అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము, అణువణువున నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. 1983లో ఆయన రాయించిన గీతం ఇది. నీ అణువణువులో బాబా కనిపించాలి. నీకు కనిపిస్తే ప్రమాదం ఉంది. నీ అణువణువులో బాబా కనిపిస్తే ప్రమాదం అవుతుంది. ఏమిటా ప్రమాదం? నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. అదే కదా కావాల్సింది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఏ స్థాయికి తీసుకెళ్ళాలి? నిన్ను నీవు మరిచిపోయే స్థాయికి తీసుకెళ్ళిపోవాలి. నువ్వు కావాల్సింది అదే. చాలా స్వల్పమైనటువంటి భజనలు, సహవాసులు, ప్రయాణాలు చాలా అతి స్వల్పమైనవి. ఆయన ప్రేమలో, ఆయన స్మరణలో నిన్ను నీవు పోగొట్టుకుంటే అప్పుడు ఏ భగవంతుడినైతే సదా నువ్వు చూస్తూ ఉన్నావో ఆ సదా చూసినటువంటి ఆ అందం ఒక గీతంలో బాబా రాయిస్తాడు.
నీ యందు చందాలు వర్ణించగలమా, నీ యందు చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేనిచో అది సాధ్యమైనా. ప్రతి ప్రేమికుడు అది తనకి ఆపాదించుకొని ఏకవచనంతో పాడాలి. నీ యందు చందాలు వర్ణించగలనా, నీ యందు చందాలు వర్ణించగలనా, నీ కరుణ లేనిచో అది సాక్ష్యమైనా, నీ యందు చందాలు. సినిమా వాళ్ళు డబ్బుల కోసం సినిమాలు తీస్తారు, యాక్టర్లు డబ్బుల కోసం నడుస్తారు, నాటక పాత్రలు వేస్తారు. కానీ ఆ పాత్రోచిత న్యాయం చేస్తారు వాళ్ళు. పోనీ అలాగైనా మనం చేయగలగాలి. కనీసం పాత్రోచిత న్యాయం. నేను బాబా ప్రేమికుడిని, నేను ఒక పాత్ర, నా పాత్ర ఇది అనుకుంటున్నాను, నా పాత్ర ఇది అయినప్పుడు నేను ఎలాగ ఉండాలి? పాత్రోచిత న్యాయం చేయాలి కదా. నువ్వు బాబాను చూసినప్పుడల్లా కూడా 1000 తలలతో చూస్తే ఎలాగవుతుంది? 1000 కళ్ళతో చూస్తే ఎలాగవుతుంది? 1000 భావాలు లోపల పెట్టుకొని చూస్తే ఎలాగవుతుంది? 1000 సమస్యలు నిండి ఉన్న కళ్ళతో చూస్తే ఏమవుతుంది? 1000 ఆశలు 1000 కోరికలతో నువ్వు చూస్తే ఏమవుతుంది? చూడవలసిన విధంగా చూడలేవు. మిత్రమా, తెలుసుకో, ఏదో చేసేస్తున్నాను, ఏదో పొందిస్తున్నాను భ్రమలో ఉండదు తండ్రి. బీ బ్రేవ్ ఇన్ మై లవ్ అని ఒక హామీ ఇచ్చాడు. బీ బ్రేవ్ ఇన్ మై లవ్, నా ప్రేమలో ధైర్యంగా ఉండండి, ఏదైనా మీరు చేయగలరు అని అర్థం. ప్రయత్నం మనం కేవలం భౌతికంగా చేసే పనులన్నీ ఇప్పుడు ఏవైతే మనం చేస్తున్నామో అవి ఆపివేయవలసిన పని లేదు, గుర్తుంచుకోండి. కానీ వాటికి ఇచ్చే కాలం కన్నా, వాటికి ఖర్చు చేసే కాలం కన్నా నీ ప్రీతములతో నీకు వ్యక్తిగత సంబంధం పెరగడం కోసం, ఆయన రహస్యాలు నువ్వు తెలుసుకోవడం కోసం నువ్వు ఆయనతో ఎక్కువ గంటలు ఉండాలి. పడుకుని పోతుంటాం, 6 గంటలకు కానీ మనసు వస్తే మళ్ళీ 6 గంటలకే లేస్తాం. 12 గంటలు పడుకుంటున్నావే, నీకు నిద్ర మీద ఉన్న ప్రేమ బాబా మీద ఉండొద్దా? నిద్ర సుఖమా బాబా సుఖమా అని అన్నమయ్యకి ఆ ఇద్దరు భార్యలో ఒక భార్య అడిగింది. నిద్ర సుఖమా భగవంతుడు సుఖమా అని అడిగింది. అంటే అప్పుడు వాడు ఆ నిద్ర సుఖంలోనూ ఉన్నాడు కాబట్టి నిద్రే కదా సుఖం అన్నాడు. ఆ తర్వాత ఆ ప్రభు అన్నమయ్య కళ్ళు తెరిపిస్తే ఆ రెండవసారి బాబా అట్లసారి భార్య నిద్ర సుఖమా దేవుడు సుఖమా అని అడిగితే చిన్న నవ్వునది. దేవుడు సుఖ నిధానుడు అన్నాడు, సుఖ నిధానుడు అన్నాడు, సుఖ నిధానము అన్నాడు. అసలు ఇటువంటి పదాలు, ఇటువంటి విషయాలు మనకు చెప్పేవాళ్ళు ఎవరండి? ఎవరున్నారు ఈ ప్రపంచంలో? కాబట్టి ఇప్పుడు బాబాయ్ సహజీవనం బట్టి పరమసినాలు చదువుకునే ఒక మిషతో బాబా జీవిత చరిత్ర చదువుతున్నామనే మరొక మిషతో అనేక విషయాలు మన ప్రస్తావనలోకి తెస్తున్నాడు. వీడా ఈ పనిముట్ట, వీడికి ఏం తెలిసిన వీడికి ఏం తెలియదు. కానీ వాడి వెనకతలు కూర్చొని నీకు అన్ని చెప్పిస్తున్నాడు. అందుచేత జరుగుతుంది. ఆల్ రైట్.
ఇక్కడ మనం ఇది పూర్తి చేసుకున్నాము. భగవంతుడు వ్యక్తి అనేటటువంటి ఈ చాప్టర్ మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరో నూతన చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం. ఈ నూతన చాప్టర్ ఏమిటి అంటే మనం భగవంతుని కోసం శోధన ఇది ప్రవచనాలు 138వ పేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. 138వ పేజీ ప్రవచనాలు ఏదైనా పుస్తకం పట్టుకుంటే 138వ పేజీ తీయండి. ఆ 138వ పేజీలో మనం అంటే చాలా గొప్ప సబ్జెక్ట్. ఏదండి 138 సారీ 144 సారీ 144 చూడండి. 144 తప్పకుండా మీరు పుస్తకాలు పెట్టుకోండి. ప్రతి అక్షరాన్ని కూడా ఒక విధంగా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ప్రతి అక్షరాన్ని కూడా అక్షర లక్షలుగా చూసుకోవాలి. అక్షర లక్షల్లాగే. ఇంకే 144 చూడండి. భగవంతుని కోసం శోధన. సాధన శోధన రెండు మాటలు. ఈ రెండు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి సంబంధించినవి. సాధన శోధన. ఈ క్యాప్షన్ లో హెడ్డింగ్ లో బాబా భగవంతుని కోసం శోధన అన్న మాట వాడారు. అసలు వీడేమి సాధన చేయగలడు, ఏమి శోధన చేయగలడు? వీడు నిరంతరం వీడి కర్మబద్ధమైనటువంటి జీవితంలో కొట్టుమిట్టాడుకుపోతూ ఉండే ఈ మనిషి ఏమి సాధన ఏమి శోధన చేస్తాడు? అయితే మరి మానవుల్ని కేవలం బాబా ఊరుకుంటాడా? మన కోసం మన గారికి ఊరుకుంటాడా? అలా వదిలేస్తాడా? వదలడు. నువ్వు ఏం ఆడినా ఆయన గెంతడు, నువ్వు గెంతడమే. నువ్వేం పాడినా నువ్వు పాడుకోవడమే, ఆయన వెండు. నువ్వేం డాన్స్ చేసినా నువ్వు చేసుకోవడమే, ఆయన చూడ్డు. ఆయన ఇవన్నీ చూడ్డు, ఇలాంటివి చూస్తాడు. తన కోసం ఎవరు సాధన చేస్తున్నారు, తన కోసం ఎవరు శోధన చేస్తున్నారు అన్నది చూస్తాడు. అలాంటి ఆయన దృష్టిలో గాని పడితే జీవితంలో మలుపు వస్తుంది, జీవనంలో మలుపు వస్తుంది, అవగాహనలో మలుపు వస్తుంది, అనుభవంలో మలుపు వస్తుంది. వాట్ నాట్ అన్నిట్లో 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 కూడా మలుపు వచ్చేస్తుంది. అంచేత భగవంతుని కోసం శోధన 144వ పేజీ ప్రవచనాలు. ఆల్రైట్. భగవంతునిలోని నమ్మకపు తరగతులు. దీని తరఫు సైడ్ హెడ్డింగ్ ఏంటంటే భగవంతునిలోని నమ్మకపు తరగతులు. క్లాస్ రూమ్ కూడా తరగతి, క్లాస్ రూమ్ అని అంటే తరగతి అన్న మాట వాడడంలో బాబా ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే
నమ్మకపు అన్న మాట ముందు పెట్టాడు. నమ్మకపు తరగతులు, నమ్మగలిగే తరగతులు. అంతవరకు ఎన్నిటి మీదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని పోగొట్టే తరగతి. ఎందుకంటే మాట్లాడుతున్నవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, మానవ రూపంలో శ్రీ మెహర్ బాబా. అంతేత ఆయన ఏది మాట్లాడినా ఆ స్థాయిలో మాట్లాడతాడు. ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, సర్వోన్నతుణ్ణి అన్న స్థాయిలో మాట్లాడతాడు. మనం కూడా ఆ స్థాయిలోనే దాన్ని అందుకొని ఆస్వాదించి అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టడానికి సిద్ధం అవ్వాలి. సరే, ఈ పేర ఒక పేజీ అంతా ఉంది కాబట్టి కొన్ని వాక్యాలు మనం చదువుకొని మనం చరిత్రలోకి వెళ్దాం. చాలా మంది భగవంతుని వాస్తవమైన ఉనికి గురించి సందేహించరు. చాలా మంది బాబా అంటున్న మాటలవి, ప్రవచనాలు ఆయన నేరైన మాటలు. చాలా మంది అంటే లిమిట్లెస్, చాలా మంది భగవంతుని వాస్తవమైన ఉనికి గురించి సందేహించరు. ఎందుకు సందేహించరు? భూమి గురించి సందేహిస్తారా? ఆకాశం గురించి లేదా పంచభూతాల గురించి సందేహిస్తారా? ప్రకృతిలో ఉన్న వనరుల గురించి సందేహిస్తారా? తనలో ఉన్నటువంటి కోరికల గురించి సందేహిస్తారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాగే భగవంతుని వాస్తవమైన ఉనికి గురించి సందేహించరు. దీనికి ఒక ప్యారలల్ మాట చెప్తాను. మనిషి గురించి సందేహిస్తాడా? సందేహించడు. ఎవడైనా నువ్వు మనిషిని అడిగితే ఎర్రగా చూసి బుద్ధి లేదు తిరిగి అలా అడుగుతున్నాడు అనుకుంటాడు. ఇది అంతే. కానీ ఆధ్యాత్మిక మార్గం నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, పూలపాన్పు కాదు, బెడ్ ఆఫ్ థ్రాన్స్, ముళ్ళబాట. అంచేత చాలా మంది భగవంతుని వాస్తవమైన ఉనికి గురించి సందేహించరు. అందువల్ల సహజంగానే వారు భగవంతుని గురించి ఏమాత్రం తీక్షణంగా ఉండరు. ఏమిటి తీక్షణంగా? మనలో మనం రోజు మాట్లాడుతుంటాం. పెద్దానికి ఎందుకలా నువ్వు క్లాస్లో డిస్టర్బ్ చేస్తున్నావు, సీరియస్గా ఉండు అని టీచర్ అంటాడు స్టూడెంట్కి. ఎందుకలా నవ్వుతుంటున్నావు, సీరియస్గా ఉండు క్లాస్లో అంటాడు. ఇంచుమించుగా అలాగే అంటున్నాడు బాబా ఇక్కడ. అందువల్ల సహజంగానే వారు భగవంతుడి గురించి ఏమాత్రం తీక్షణంగా ఉండరు. పిల్లల చదువు గురించి కూడా ఇప్పుడు తీక్షణంగా లేరు. డబ్బు ఇస్తే చదువు అయిపోద్ది అనుకుంటున్నారు. ఇంటికి వచ్చే రోగాల గురించి కూడా తీక్షణంగా ఉండరు. అన్ని రకాలు తినేస్తుంటారు. వర్షం బోర్లు పడిపోతుంటే సాయంకాలం ఆఫీస్ టైం అయిపోతే వర్షం పడుతూ ఉంటే చచ్చిపోవడం నష్టమైతే దాన్ని తీక్షణంగా తీసుకోరు. వేడి కాఫీ తెచ్చిస్తే ఎక్కడ నోరు పెట్టి కాల్ తీసుకొని ఎందుకు ఇలా చేశావు భారీ మీద సీరియస్ అయిపోతాడు. ఏం వేడిది కాఫీ ఇవ్వగానే ఎందుకు తీక్షణంగా చూడలేదు, వేడిగా ఉందో చల్లగా ఉందో, ఎవరితో పని. అంటే మనిషి ప్రతిదాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడు. తీక్షణంగా ఉండరు. కొందరు సాంప్రదాయపు ప్రభావానికి లోనై ఏదో ఒక నమ్మకానికి లేదా మతానికి
అనుయాయులై వారి పరిసరాల ద్వారా భగవంతుడితో నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. మీకు జరుగుతున్నవన్నీ చెప్పాడు బాబా మళ్ళీ 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 మళ్ళీ. మనం తేలిగ్గా తీసుకుంటున్నాం. సాంప్రదాయపు ప్రభావం. ఉదాహరణకి మా ఇంట్లో ఎక్కువ తిరుపతి వెంకటేశ్వరుణ్ణి, ఆ తర్వాత కుసుమార్నాథ్ బాబాని, కృష్ణుణ్ణి, రాముణ్ణి, ఈ నలుగురు దేవతల్ని నిన్నగా ఎక్కువగా ఆలోచించేవారు, ఎక్కువగా ఆరాధించేవారు. మరి నేను వాళ్ళ బాటలోనే నడవక తప్పలేదు. అయితే వాళ్ళ బాటలో నడిచిన నన్ను నేనేం చేశాడు, నా నడక మార్చేశాడు. ఎలా మార్చాడు? కళల వైపు తిప్పాడు నన్ను. కళలు, లలిత కళలు. ఇందులో ఎలాగైతే సాంప్రదాయపు ప్రభావం అన్నాడు, ఈ సాంప్రదాయపు ప్రభావం కళల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేశాడు? డైవర్ట్ చేశాడు. కళల్లో ఎప్పుడైతే ఏ సాంప్రదాయం అయితే ఉన్నదో అది కళాకారుడు పాటిస్తాడు, వాడి కళ వస్తుంది. వాడి కళ ఉచ్చస్థితికి వెళ్తుంది. వాడి కళ ఎదుటి వాళ్ళని మైమరిపిస్తుంది. ఆ కళలో వాడు పూర్తిగా ఏకమై తానే కళగా మారి ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని కలుగజేస్తాడు కళాకారుడు. అంతే తెలిసి డైవర్ట్ చేశాడు కళ వైపు. ఓహో, మీకు బాబా పాటలే తెలుసు, మెహర్ బాబా పాటలే. ఆయన ఎన్ని రాయించాడంటే ఇంచుమించుగా ప్రజలు ఆరాధించే అందరి దేవుళ్ళ మీద గీతాలు రాయించాడు ఆయన. ఎంతో మంది కళాకారులు వచ్చి ఎన్నో కళారూపాలు రాయించుకున్నారు. అంటే ఏమి చేశాడు? దేవుడి మీద పెంచుకోవలసినటువంటి ఉన్నతమైనటువంటి అవగాహనని ముందు కళ ద్వారా ఆ అవగాహనకి అలవాటు పడేటట్లు చేసి ఆ తర్వాత పిలక పట్టుకొని పాదాల దగ్గర పెట్టుకున్నాడు. ఎంత ప్రేమమయుడో చూడండి మన ప్రభు. అంటే ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఏ వాతావరణమైనా మనలో సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని నడిపిస్తాయి. కానీ భగవంతుడితో నువ్వు కాంటాక్ట్ పెట్టుకుంటే సంస్కారాలను ప్రవేశించలేదు. నీకు భగవంతుడికి నడుమ గుర్తుంచుకోండి. ఏ విధంగా పెట్టుకున్నా సరే కాంటాక్ట్ సంస్కారాలతో ఆట మీద చెల్లదు. అందుచేత కొందరు సాంప్రదాయపు ప్రభావానికి లోనే ఏదో ఒక నమ్మకానికి లేదా మతానికి అనుయాయులై మతంలో చేరిపోతారు. అది ఏ మతం అనేది పేర్లు మీ అందరికి తెలిసి నేను ఎందుకు చెప్పాలా? ఆ మతంలో వెళ్ళిపోవడం, అక్కడ ఏం చెప్తుంది వినడం, అక్కడ కొంత సమయం గడిపేయడం, ఆ మతంలో ఉన్నటువంటి కార్యక్రమాలకు హాజరవడం, ఆ మతంలో ఉన్నటువంటి ఆ పెద్దలందరికీ కూడా గౌరవించడం, ఆ మత ప్రచారానికి ఎప్పుడైనా అవకాశం వస్తే ప్రచారానికి బయలుదేరడం, ఇలా ఇవన్నీ దాని సాంప్రదాయాలు. వాటికి వీడు లోనవుతాడు. లోనవక తప్పదు. చాలా మంది క్రిస్టియన్స్ నా ఫ్రెండ్స్ చదువుకుంటే బాబా నాకు ఏం చేశాడంటే చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూల్లో చదువుకునేటట్టు చేశాడు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కావాలి మా నాన్నకి, ప్రారంభం నుంచి ఇంగ్లీష్ మీడియం కావాలి. ఆ క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఉదయం స్కూల్కి రాగానే ప్రేయర్, మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రేయర్, సాయంకాలం ప్రేయర్.
ప్రిన్సిపాల్ వస్తే ప్రేయరు, డిఈఓ వస్తే ప్రేయరు. అయితే మరి ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళ సాంప్రదాయానికి నేను కట్టుబడాలి కదా. యాజ్ ఎ స్టూడెంట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. బాబాలవరుగా బ్రతికినప్పుడు ఆ బ్రతుకులో ఏ బ్రతుకు బ్రతుకుతున్నావు? బాబాలవరుగా నేను ఏ బ్రతుకు బ్రతుకుతున్నాను? బాబాయే సర్వస్వంగా భావించే బ్రతుకు ఒకటి, బాబా కూడా సర్వస్వయ్యే బ్రతుకు ఒకటి. ఏదో కాలక్షేపంగా తీసుకునే బ్రతుకు ఒకటి బాబాను. ఇలా ఉంటాయి ఈ బ్రతుకులు. ఇందులో నీదే బ్రతుకులు ఏరుకో. నీ బ్రతుకేటో ఆలోచించి ఏరుకో, చూసుకో. తత్సంబంధమైనటువంటి ప్రేరణలకి లోనవుతాను. అంచేత ఏదో ఒక సాంప్రదాయ ప్రభావానికి, ఏదో ఒక నమ్మకానికి లేదా మతానికి అనుయాయులే వారి వారి పరిస్థితుల ద్వారా భగవంతుల్లో నమ్మకాన్ని ఏర్పరుచు. ఆ జిస్టే ఉందో దాన్ని బాబాకు కూడా అన్వయించి బాబా చెప్తున్నారు, చూసుకోండి, జాగ్రత్తగా గమనించండి. వారి నమ్మకము, బాబా అంటున్నారు చూడండి, వారి నమ్మకము కొన్ని క్రతువులకు, కర్మకాండలకు, నమ్మకాలకు వారిని కట్టుబడి చేసి ఉంచడానికి కావలసినంత మోతాదులో ఉంటుంది. ఇప్పుడు బాబా ఈ విషయాన్ని పదే 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 చెప్పుకుంటూ వస్తున్నారు. చూడండి, వారి నమ్మకము కొన్ని క్రతువులు యజ్ఞనాగాలన్నీ కూడా క్రతువుల కింద వస్తాయి. లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు యజ్ఞయాగాల కోసం. లక్షణంగా ఖర్చు పెట్టేస్తారు. పక్కనే నీ ఇంటి పక్కన ఎవడో దరిద్రంతో ఆకలితో పిల్లలకి అన్నం పెట్టలేక చచ్చిపోతుంటే వాడికి పైసా ఇవ్వరు. లక్షలు ఈ క్రతువులను చేయించే పూజారులకు పెట్టేస్తారు. క్రతువులకు బాబా అంటున్న మాటలవి. ఈ పనిముట్టు ప్రదర్శనం ఆయనకి అందరం తెలుసు. ఆయన వారి నమ్మకము కొన్ని క్రతువులకు, కర్మకాండలకు. ఆ మధ్యలో ఒక బాబా ప్రేమికుడు నా ఇంటికి వచ్చి, అయ్యా మృత్యుంజయ మహాయాగం చేస్తున్నాం, మా మామయ్య గారు మిమ్మల్ని ఆహ్వానించమన్నారు, తప్పకుండా రండి అన్నాడు. నేనేమనాలా? వస్తాను అనాలా, రాను అనాలా, నాకు అటువంటి అక్కర్లేదనాలా? బాబా ప్రేమకి అవసరపాడు. సరే అండి సార్, సరే అన్న మాట ఏంటి? వస్తాను కాదు, రాను కాదు. సరే సరే అని అంటే వెళ్ళిపోయాడు ఆయన. కానీ బాబా నాకు పర్మిషన్ ఇవ్వలే, నేను వెళ్ళలేదు. మహామృత్యుంజయ యాగం అంటే సామాన్యమైనది కాదది. ఆ యాగం సరిగ్గా చేయగలిగేవాడు, శాశ్వతంగా దానికి కావలసినవన్నీ చేస్తూ దాని యథార్థమైన ఫలితాన్ని అందించేవాడు అబ్బడి లేడు ఈ ప్రపంచంలో. సరే అని అనుకున్నారు, వెళ్ళాడు. బాబాల వరకు పిలిచాడు. ఈ బాబాల వరకు వెళ్ళలేదు. ఆ బాబాల వరకు కోపం వచ్చాడు. మహామృత్యుంజయ యాగం చేస్తున్నాము, మిమ్మల్ని నమ్మంటే మీరు రాలేదు, మా మామకి చాలా ఫీల్ అయిపోయారు, మీరు రాలేదు కానీ ఫలానా బాబాల వరకు మరొక ఆయన వచ్చాడు అన్నాడు. అక్కడికి మరొక బాబాల వరకు వెళ్ళారు, నేను వెళ్ళలేదు. కానీ మహామృత్యుంజయ యాగం ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? ఎవరు మహామృత్యుంజయుడు? బాబాయేనా? కాదు, బాబా కాదు అని మీరు ఎవరైనా అనగలరా? అనే శక్తి మీరు ఎవరికైనా ఉందా? కాబట్టి మరి బాబా ఉన్నవాడు ఎందుకు వెళ్తాడు అక్కడికి? బాబాయే
ఆ మహామృత్యుంజయుడు అయినప్పుడు అంచేత క్రతువులకు, కర్మకాండలకు, నమ్మకాలకు వారిని కట్టుబడి చేసి ఉంచడానికి కావలసినంత మోతాదులో ఉంటుందట. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారో. కావలసినంత మోతాదులో ఉంటుంది. అందుకే కొంతమంది బాబా లవర్స్ చాలా మంది ఇప్పటికీ ఈ క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ సర్వోన్నతుని యొక్క మాటని విస్మరించి చేయడం వల్ల, విస్మరిస్తే చేస్తే ఆయన అవమానం చేసినట్టు కాదు. దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఉండదు. నానా బాధలు పడిపోవాల్సి వస్తుంది ఎవరైనా సరే. నువ్వు ఒక పక్క మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అంటుంటావా, మెహర్ బాబా పాటలు పాడుతుంటావా, మెహర్ బాబా సెంటర్కి వెళ్తుంటావా, ఇంట్లోనే మంచి చేస్తుంటావా? కపటం కాదది. కపటాన్ని క్షమించదన్నాడు బాబా. నీకు ప్రవచనాలు చదువుతుంటే భయం వేస్తుంది. అంచేత జీవితం గురించి వారి వైఖరిలో సమూలమైన మార్పు తీసుకుని వచ్చేందుకు కావలసిన శక్తిని అది చాలా అరుదుగా కలిగి ఉంటుంది. మీకు బాబా ప్రేమికుల్లో నాకు తెలిసి 1968 68 నుంచి కదా నాకు అందరూ పరిచయం. ఇప్పటికీ ఈ క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, నోములు ప్రతిదానికి ఒక క్రతువు చెప్పేస్తారు. చేస్తున్న వాళ్ళు మన బాబా కుటుంబం 100 మంది అనుకుంటే 70 మంది ఉన్నారు. నమ్మండి. అయితే అది నేరమా, ఘోరమా, పాపమా? ఒక్క మాట చెప్తాను ఇప్పుడు మీకు నేను. ఒక స్త్రీ పెళ్లి చేసుకుందంటే భర్తతో కాపురం చేస్తుందండి. కానీ మరొక నలుగురు భర్తతో హాయిగా ఉంటుందండి. అది కాపురం అంటారు దాన్ని. కాదు కదా. లేదా ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకొని 10 మంది స్త్రీలతో సంబంధం కలిగి ఉన్నాడండి. అది కాపురం ఏంటండి? అంచేత సీరియస్ గా తీసుకుంటే మనం చేసేటువంటి అవకతవకలే మనకి శాపాలై అపాలై మన వెంట పడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు పట్టిన వాడి పాదం సామాన్యం కాదు, అవతార పురుషుడు. ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నాడు ఆయన. ఆ మాట స్టేజ్ మీద చెప్తావా బాబా ఈజ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని? మరి ఎందుకు చెప్తావు ఆ మాట? నువ్వు ఇంట్లో అన్ని చేస్తున్నప్పుడు సిగ్గులేదా? అందుచేత వారి వైఖరిలో సమూలమైన మార్పు తీసుకుని వచ్చేందుకు కావలసిన శక్తిని చాలా అరుదుగా కలిగి ఉంటుంది. ఇంకా కొందరు తత్వశాస్త్రం వల్ల ప్రేరేపింపబడిన మనసు గలవారై వారి ఊహల ద్వారా కానీ లేదా ఇతరుల ప్రకటనల ద్వారా కానీ భగవంతుని యొక్క ఉనికిని విశ్వసించడానికి మొగ్గు చూపుతారు. ఈ యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళు ఎంత సంతృప్తి అయిపోతారంటే ఏదో జరిగిపోయిన ఉంటారు. కానీ యజ్ఞాలు చేసిన వాళ్ళు వీళ్ళు నాకు చాలా మంది నాకు మిత్రుల్లో ఉన్నారు. ఎందుకంటే చింతల నుంచి నేను బ్రాహ్మణులతో తిరిగాను. బ్రాహ్మణులతో ఎక్కువ తిరిగాను నేను. ఎందుకంటే వేదాలు శాస్త్రాలు నేర్చుకోవడానికి. మరి వాళ్ళే మప్పగలరు కదా. అక్షరత్వంలో నాకు వేదాలు శాస్త్రాలు ఇష్టం. వాళ్ళలో 100కి 70 మంది ఆ రోజుల్లో నా చిన్నతనం మాట చెప్తున్నాను మీకు, మందు కొట్టిన వాళ్ళు, వేశ్యల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, పేకాట్లాడిన వాళ్ళు, మత్స్య మాంసాలు తినేసేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు. జీవితాన్ని నిర్మలంగా గడుపుకోవడానికి మనకు దేవుడు అక్కర్లేదు. ఆత్మవత్ సర్వభూతాన్ని, ఏ ఆత్మ అయితే మనలో ఉన్నదో అదే దేవుడు. అది చాలు, ఏమి చేయక్కర్లేదు.
మెహర్ బాబా అని కూడా అనక్కర్లేదు. ఆత్మవత్ సర్వభూతాన్ని అన్న ఒక్క విషయాన్ని నువ్వు గ్రహించి నీ ఆత్మతో నువ్వు స్నేహం చేయి. నీ ఆత్మనే నీ దైవంగా చేసుకో. ఆత్మే పరమాత్మ. అందుకే బాబా నీకు ఏమని పేరు పెట్టాడు? బిందు ఆత్మ అని పేరు పెట్టాడు. ఆ మాటలో ఉన్న అర్థం కూడా తెలుసుకోక్కర్లేదా నువ్వు? మెహర్ బాబా ప్రేమ నేను బాగు వచ్చేస్తావా? అందుచేత ఇది ఒక విధంగా బాబా మనకి ఈ విషయంలో మనం బాధపడినా సరే నిష్కపటంగా నిర్భయంగా మనకి సత్యాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. అంచేత కొందరు తత్వశాస్త్రం వల్ల ప్రేరేపింపబడిన మనసు కలవారై వారి ఊహల ద్వారా కానీ లేదా ఇతరుల ప్రకటనల ద్వారా కానీ భగవంతుడి యొక్క ఉనికిని విశ్వసించడానికి ఒగ్గు చూపుతారు. వారికి భగవంతుడు అయినంతలో ఒక మేధాభిప్రాయంగాను లేదా ఒక ఊహాగానం మాత్రమే. ఇవన్నీ చేసిన వాళ్ళు చాలా మంది బ్రాహ్మిన్స్ నాకేమీ రాదునుకుని అదని వాదించేవారు. వాళ్ళ మాటకు పడితే నేను క్రాస్ చేసి మాట్లాడేవాడిను, మనతో మాట్లాడడం మానేశారు. ఒకటే గుర్తుంచుకోండి, బాబా మనల్ని ఎడ్యుకేట్ చేశాడు. ఇంత సారస్వతం ఎందుకు ఇచ్చాడు మనకి? ఎవడు ఏదంటే మాట్లాడేసి గంగిరెద్దులకు తలుపు పూసి నోరు మూసుకుంటున్నాక కాదు. ఎంతో మంది క్రిస్టియన్స్ నా దగ్గరికి వచ్చేవారు పూర్వం. నా మాటలు విని నేను ఇప్పుడు క్రిస్టియన్స్ ఉండాలా మారిపోవాలని అడిగాడు. మారక్కర్లేదన్నాను నేను. ఎందుకంటే నువ్వు ఏదైతే నువ్వు నమ్మేమో దాంట్లో ఉండు, దాంట్లో రహస్యాలు తెలుసు, దాని ఆశయాలు నెరవేర్చు. అంతేకాదు నువ్వు క్రిస్టియన్గా మారిపోతానని నువ్వు మారిపోవాలని నా ఉద్దేశం కాదని చాలా మందికి చెప్పాను. అంచేత బాబా అంటున్నారు, అలాంటి నత్త నడక లాంటి నమ్మకం దానంతట అది భగవంతుని గురించిన తీవ్రమైన శోధన చేయడానికి కావాల్సిన ప్రేరణను ఏమాత్రం కలుగజేయదు. చదవాలండి, అందుకే చదవమంటారు బాబా. పుస్తకాలు కొనుక్కుంటాం, అవన్నీ చెదపట్టిస్తే పారేస్తాం. చాలా మంది ఇళ్లలో పుస్తకాలు చెదపట్టిస్తున్నాయి. పుస్తకం దేనికి కొంటాం? చదవడానికే. అందంగా ఏదో ప్రబరబాదులాగో లేకపోతే ఒక బొమ్మలాగా పెట్టుకోవడానికే. మరి మనం ఈ సహజీవనం పెట్టుకున్న తర్వాత సుమారు 12 పుస్తకాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ప్రవచనాలు మెహర్ బాబా జీవిత చరిత్రలో మనం అడుగుడి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంచేత బాబా అంటున్నారు, అలాంటి వారు భగవంతుని వారి స్వయం జ్ఞానం ద్వారా తెలుసుకోలేదు. అండర్లైన్ చేసుకోండి. అలాంటి వాళ్ళు భగవంతుని వారి స్వయం జ్ఞానం ద్వారా తెలుసుకోలేరు. అసలు ఈ మానవుడికి జ్ఞానం ఉందా? ఉన్నది. చిన్న పిల్లలు, ప్రహ్లాదుడు, భక్త మార్కండేయుడు ఇలాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు జ్ఞానం ఉన్నది అని. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ప్రూవ్ చేసుకోలేదు నాకు జ్ఞానం ఉందా లేదా అని. అందుకే మాటలు మాత్రం ఆడతారు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా వెదవా అంటారు. బుద్ధి అంటే వీడికి తెలియదు, జ్ఞానం అంటే ఏమిటో తెలియదు. మాటలు వాడతాం, తెలుగు మాట కదా. అందుచేత బాబా అన్నారు, అలాంటి వారు భగవంతుని వారి స్వయం జ్ఞానం ద్వారా తెలుసుకోలేరు. అందువల్ల వారికి భగవంతుడు తీవ్రంగా అపరిశించదగిన వాడు కానీ లేదా శోధపదగిన వాడు కానీ కాలేడు అని తీర్చారు బాబా. అలాంటి బాబాల వస్తు చాలా మంది ఉన్నారు. ఎస్. అంచేత మనం అలాగని వాళ్ళ బాటలో మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ మార్గంలోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళతో మనం సమయం గడపాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, మనం కేవలం ఏంటంటే బాబా కోసం మనం బాబాను ప్రేమించాలా, బాబాతో జీవించడానికి బాబాను ప్రేమించాలా, బాబాకి శర్మ అనిపించడానికి బాబాను ప్రేమించాలా. అంతేగాని ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం ఎవరు కూడా
బాబా లవర్స్గా బ్రతుకులు గడపకూడదు. అటువంటి బ్రతుకు బ్రతికే కన్నా నాస్తికుడుగా ఉండడం మేలు. ఇప్పుడు మనం మెహర్ బాబా మెహర్ బాబా ప్రభు చరిత్రం 7వ భాగంలోని 2844వ పేజీలో మనం ఆ ముందు పేజీ 44, 45 పేజీలో ఉన్నటువంటి ఒక చక్కని కవితను చదువుకున్నాము. అది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు బాబా. కిప్టీ ఫౌండింగ్ కుక్కల్ని ఎలిజబెత్ తనతో పాటు తీసుకెళ్ళింది. ఆ ముగ్గురు స్త్రీలు తిరిగి వెళుతూ తమ కళ్ళల్లో కన్నీళ్లు నిండగా బాబాను తమ మనసుల్లో పదిలిపరుచుకొని వెళ్ళారు. వారికి ఆ ఎడబాటు భరించరానిది. కానీ తమ ప్రీతముని ఆనందం కోసం ఎదలు చీల్చే తమ విరహ వేదనను కూడా ఆనందంగా అనుభవించారు. ఈ జీవితం ఎప్పుడు బాధలతో నిండి ఉంటుంది. ఈ జీవితం ఎప్పుడు బాధలతో నిండి ఉంటుంది. కానీ ఈ బాధ ఒక్కొక్కప్పుడు ఎంతో తీవ్రంగా ఉన్నా, అదే లేకపోతే జీవితంలో ఆనందం ఎక్కడుంది అనిపించేటట్టుండేది. ప్రేమికుడు ఈ బాధనే అనుభవిస్తాడు. భగవంతుడితో విడదీయరాని జీవన విధానంగా ఈ బాధను ప్రేమిస్తాడు. మీకొకటే లెక్కండి, ప్రేమ అంటే తీయగా ఉండదు, చాలా బాధగా ఉంటుంది. అంటే నాకు ఏవేవో అద్భుతమైన విషయాలు మీతో మాట్లాడాలి అని ఆలోచిస్తుంటాడు ఆయన. కానీ నేను తమాయించుకుంటాను నన్ను. ఎందుకంటే కొన్ని మాటలు కొంతమందిని బాధిస్తాయి, కొన్ని మాటలు కొందరికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆచితూచి మాట్లాడడానికి అవదు. ఆధ్యాత్మిక మార్గంలో తప్పును తప్పే అనాలా, ఒప్పుని ఒప్పే అనాలా, పొరపాటును పొరపాటే అనాలా. పక్కన మాట్లాడితే అది మాట్లాడడం అనిపించుకోదు. అందుచేత మనం ఇప్పుడు ముందుకెళ్తున్నాం. ఎలిజబెత్, నొరీనా, నదీన్ బొంబాయి బయలుదేరి మే 29 ఉదయం చేరుకున్నారు. కాకా, సాంజీ బొంబాయిలో వీరిని కలుసుకున్నారు. ఐరిన్ క్యానిబేన్ రిజెంట్ హోటల్లో వాళ్ళందరినీ కలిసి అక్కడే వారితో పాటు ఉండసాగింది. యుద్ధ నిబంధనల వల్ల అమెరికాకు వెళ్లే ఓడ బయలుదేరడం వాయిదా పడింది. అందువల్ల జూన్ 11 వరకు బొంబాయి నుండి వారు బయలుదేరలేకపోయారు. 2 వారాల పాటు బొంబాయిలోనే గడపవలసి వచ్చింది. నొరీనా బాబాకు ఇలా వ్రాసింది లేఖ. చివరికి ఈ రోజు వెళ్ళిపోతున్నాం మేము. మీరు మమ్మల్ని ఎక్కడ ఉంచాలని కోరుకుంటున్నారు అక్కడికి వెళ్ళిపోతున్నాం. నా శిరస్సును మనసును మీ పాదాల చెత్త వచ్చి వెళ్ళిపోతున్నా. మీరు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళిపోతాను. మీ పాదాలను నా చేతుల్లో ఉంచుకొని వెళ్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను బాబా, నిన్ను ప్రేమిస్తున్నాను అని లేఖ రాసింది. ఈ 5 వాక్యాల మీద చక్కని గీతం రాయొచ్చు. మరొకసారి చదువుతాను చూడండి. చివరికి ఈ రోజు వెళ్ళిపోతున్నాం మేము. మీరు మమ్మల్ని ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారో అక్కడికే వెళ్ళిపోతున్నాం. నా శిరస్సును మనసును మీ పాదాల చెంత వెళ్ళిపోతున్నా. మీరు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళిపోతాను. మీ పాదాలను నా చేతుల్లో ఉంచుకొని వెళుతున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను బాబా, నిన్ను ప్రేమిస్తున్నాను బాబా, నిన్ను ప్రేమిస్తున్నాను. లేఖ. నొరీనా బ్యాచ్వెల్లి, చిట్టిదేవి, ఎలిజబెత్ ప్యాటర్సన్ వీళ్ళంతా కూడా సామాన్యులు కాదు. కానీ వాళ్ళలో ఉన్న ఆ అసామాన్యమైనటువంటి ఆ లక్షణాలని వాళ్ళ కవితల ద్వారా, వాళ్ళ లేఖల ద్వారా తెలియజేశారు బాబాకి. ఎప్పుడైనా మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు
నేను బాబాకి లెటర్ రాస్తే బాగుందేమో, బాబా ఉన్నారు కదా మేధాబాద్లో సజీవంగా, నేను ఎందుకు బాబాకి లెటర్ రాయకూడదు అన్న ఆలోచన మీకు వచ్చింది అనుకోండి. ఎవరికైనా వచ్చింది ఎప్పుడైనా? వచ్చి ఉండదు. ఎందుకు? బాబా లేరు కదా, ఎలాగ రాస్తాం అనుకుంటారు మీరు. గుర్తుంచుకోండి, మీరు బాబాకి లేఖ రాయొచ్చు, ఆ లేఖ ఆయన రిసీవ్ చేసుకుంటాడు, నీకు జవాబు ఇస్తాడు. ఎక్కడున్నాడు ఆయన? వేర్ ఈజ్ హి? ఇన్ యువర్ హార్ట్. హృదయంలో ఉన్నవాడితో కాక బయట ఉన్నవాడితో మాట్లాడతావా మిత్రమా? నువ్వు మాట్లాడతావనే కదా నీ హృదయంలోకి వెళ్ళాడు ఆయన. నువ్వు మాట్లాడతావనే కదా నీ హృదయంలో ఆయన నివాసం ఏర్పరచుకున్నాడు. మరి అక్కడ ఉత్తరం రాయలేవా? రాయండి, ప్రయత్నం చేయండి బాబాకి. ఎంత అది మీరు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మరి మీకు ఖాళీ ఉండదు. టైం చాలు 24 గంటలు. అందుకే మీకు బాబా ఈ సహజీవన కార్యక్రమం ద్వారా చక్కటి ప్రేరణ ఇస్తున్నాడు. ఆయన సహజ జ్ఞానం అనేటటువంటి ఒక అద్భుతమైన ఛానల్లోకి మీరు ప్రవేశించాలి. మీ నుండి వచ్చే కవితలు ప్రపంచానికి మరో ప్రపంచాన్ని చూపించాలి. అంచేత చివరికి ఈ రోజు వెళ్ళిపోతున్నాం అని ప్రారంభించి బాబా నేను ప్రేమిస్తున్నాను ముగించింది. ఇది 5వ పేజీలో ఉంది. 1-10 సార్లు చదవండి. ఆ పేర ఖచ్చితంగా రాస్తారు. అంటే అప్పుడు ఎలాగా నొరీనా రాసిన ఆ లేఖని నువ్వు రాస్తావు ఇంకో విధంగా. ఆ భాష విడిచిపెట్టి నీ భాషలో రాస్తావు బాబాకి లేఖ. అవి రాయండి, ఒక ఫైల్లో పెట్టండి. టుడేస్ లెటర్ టు బాబా ఫ్రమ్ మై హార్ట్. అలా ఉంచుకోండి. ఒక్కసారి 4-5 లెటర్లు అయితే చదువుకోండి, ఎంత ఆనందిస్తారు. ఇలాంటివి ఎవరు చెప్పడండి మనకి రహస్యాలు. వీ హ్యావ్ టు ఫీల్ బాబా విదిన్. We have to love Baba within. We have to play Baba. We have to play with Baba within. ఇవన్నీ లోపల నుంచే జరగాలి మనకి, బాబాకి బయట నుంచి కాదు. ఆ లోపల నుంచి కానీ ఆయన్ని ఎంజాయ్ చేయడం కానీ ప్రారంభిస్తే బయటవన్నీ స్టాప్ అయిపోతాయి, మరే ఉండవు. ఆయన నవ్వుతాడు, ఏమిట్లా ఇలా రహస్యాలు నాలుగు వాళ్ళు చెప్పొస్తున్నా అంటాడు. ఇవి రహస్యాలైనా చెప్పవలసిన రహస్యాలు. ఆయన విధిన్ యూ అని బాబా చెప్తే ఆ మాట తెలుసుకొని ఊరుకుంటే మరి మనకి ఎందుకు చెప్పాడైనా, దేనికి చెప్పాడు? ఆలోచించండి ఒకసారి మీరందరూ. సహజీవన కార్యక్రమానికి యోధులు మీరు. బాబాని ఎంజాయ్ చేయండి, బాబాని అనుభవించండి. రైట్ ఎ లెటర్ టు హిమ్ ఎవ్రీ డే ఫ్రమ్ యువర్ హార్ట్, ఫ్రమ్ యువర్ సెంటర్ ఆఫ్ హార్ట్. రాయండి, లేఖలు రాయండి. రేపు రాబోయేటటువంటి కొత్త మానవాళికి, నూతన మానవాళికి మీరు చక్కటి మార్గం చూపించిన వాళ్ళు అవుతారు. మానవుడిగా జన్మించడం గొప్పతనం కాదు, అడ్రస్ లేకుండా చచ్చిపోవడం అది గొప్పతనం కాదు. మన చిరునామా ప్రేమలోకంలో శాశ్వతంగా ఉండాలి, గుర్తుంచుకోండి. 1,00,000 స్కైపుల్లో ఉన్నా సరే నువ్వు శాశ్వతంగా ఉండదు. ఒక లెటర్ బాబాకి రాయి, నీ హృదయం నుంచి. ఇంతవరకు ఎంతకాలం బాబాతో ఉన్నా కదా, బాబా ఉన్నారు కదా, రాయి, లెటర్ రాయి. రేపు ఆ లెటర్ చదివిన వాడు బాబా దేవుడిని విశ్వసిస్తాడు. నొరీనా ఒక ఉద్వేగభరితమైన ఉల్లాసకరమైన ఇటాలియన్ స్త్రీ. ఐరిన్ క్యాన్బెరీ మొహమాట పడే ఒక బ్రిటిష్ మేధావి. ఇద్దరివి చెప్పుకోదగ్గ పరస్పర భిన్నమైన వ్యక్తిత్వాలు. ఐరిన్ బాబాని కలిసి కూడా ఎటువంటి ఉత్సాహాన్ని చూపకుండా ఉదాసీనంగా ఉండడంతో బాబా అంటే పెళ్లికే ప్రవాహం లాంటి నొరీనాకు చాలా ఆశాభంగమైంది.
ఇప్పుడు నాతో మీరు కూర్చొని ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఈ పనిముట్టుతో కూర్చున్నారనుకోండి, ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మరొక విధంగా ఉండదు. చాలా నేర్చుకోగలిగే పరిస్థితి వస్తుంది, చాలా తెలుసుకోగలిగే పరిస్థితి వస్తుంది, చాలా ప్రయత్నాలు చేస్తారు, చాలా మందికి మీరు సహాయపడతారు. అంచేత బాబా అంటున్నారు, నీలో మార్పు కలిగినట్టు అనిపించలేదా నీకు? గురుదేవుని నుండి నీలోకి వెళ్ళి విరిసే వెలుగు ప్రశంసినట్లు అనుభూతి కలగలేదా అంటూ నొరిన పదే ఆయన్ని అడిగింది. సరే, ఎలా అడిగిందో, ఐరిన్ తన మిత్రురాలు దాన్ని అడుగుతుంది, నీలో మార్పు కలిగినట్లు అనిపించలేదా? గురుదేవుని నుండి నీలోకి వెళ్ళి విరిసే వెలుగు ప్రశంసినట్లు అనుభూతి కలగలేదా అంటూ పదే అడిగింది స్నేహితురాలు. మనం ఎప్పుడైనా అలా మాట్లాడతావా? అనుసం కదా మనందరూ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఆఫ్ మెహర్ బాబా, ఫ్రెండ్స్ సర్కిల్ ఆఫ్ మెహర్ బాబా. టేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపెనీ ఎందుకన్నాడు? ఆ మాట చదివి అందరికి చెప్పడానికి, ఎవరికి చెప్పడానిక? బాబా లెట్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపెనీ అన్నాడండి, నన్ను నీ శాశ్వత సుఖానిగా చేసుకో అన్నాడండి. ఆయన స్టేజ్కి చెప్పేస్తాడు. వీడి కంపెనీ చేసుకోడు బాబాని, వీడు స్నేహితుడిగా మలుచుకోడు, వీడు స్నేహితుడిగా చూడు బాబాని. స్నేహితుడితో మసలట్టు బాబాతో మసలేడు, వీడు స్టేజ్ మీద చెప్తాడు. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? మీ లేఖలు రేపు పొద్దుట మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపెనీ అన్న బాబా మాటకి జవాబులు అవుతాయి. మీరు లేఖలు ప్రయత్నం చేయండి. మీకు బాబా చెప్తున్నారు, బాబా మీకు చాలా అవకాశాలు ఇస్తున్నారు, బాబాకి లేఖ రాయండి. To the house of Meher Baba, bracket lo my heart. To the house of Meher Baba, bracket lo my heart. A letter to the house of Meher Baba, bracket lo my heart. రాయండి, తెలుగులో రాయండి. బాబా యొక్క నిలయానికి ఒక ప్రేమ లేఖ. బాబా అని ప్రారంభించండి. ఏమి రాయిస్తాడు చూడండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు నిజాయితీతో, నిష్కల్మష హృదయంతో, నిర్మల హృదయంతో, పూర్తి ప్రేమతో ఈ ప్రయత్నం చేయండి. మీరు రాసే లెటర్లు రేపు ప్రపంచానికి మార్గదర్శకాలు అయిపోతాయి. అయితే అన్నయ్య మీరే ఆ ప్రయత్నం చేయకూడదు అనొచ్చు. మీకోసం ఎన్ని రాయించాలో రాయిస్తూనే ఉన్నాడు తల్లి. ఇంకా ఈ చేతులు రాయడానికి ఒక విధంగా చెప్పాలి అంటే చాలా చికాకు పెట్టేస్తున్నాయి. ఎన్ని రాయించడో లెక్క చెప్పడానికి లేదు ఈ పనిముట్టు. ఇంకా రాయిస్తూనే ఉన్నాడు. అందుచేత టుడే ఇస్ ఎ వెరీ గుడ్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. ఈ విషయం ఇవాళ మీకు చెప్తాడని నేను అనుకోలేదు, కానీ బాబా చెప్పేసాడు. టు ది హౌస్ ఆఫ్ యువర్ బిలీవెడ్, రైట్ habituate to write letters with Baba. నా హృదయంలో ఉన్న ప్రీతమా, ప్రేమతో నీకు ఒక ప్రేమ లేఖ రాస్తున్నాను అని ప్రారంభించండి. నా హృదయంలో ఉన్న ప్రీతమా, ప్రేమతో నీకు ఒక లేఖ రాస్తున్నాను అని ప్రారంభించండి. రోజుకు ఒక లేఖ రాయండి. అందరూ ప్రయత్నం చేయండి. ఒక ఫైల్ తీసుకోండి, ఆఫీస్ ఫైల్, అందులో డేట్ వేసి ప్రతి లెటర్ రాయండి. మనం కలుసుకునే పరిస్థితి వస్తుందని నాకు ఎందుకు అనిపిస్తుంది. మనం కలుసుకుంటాం, అప్పుడు ఆ లేఖలన్నీ నేను చదువుతాను. మీరు చేసే ప్రయత్నాలకి చాలా 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 సంతోషిస్తారు బాబా. ఈ మనుషులు సంతోషించరు, దానిలో ఉన్నటువంటి ఔన్నత్యం వాళ్ళకి తెలియదు. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా చేయండి. అందుకే మీకు పాటలు గీతాలు రాయమని బాబా ఇప్పుడు లేఖలు రాయమని చెప్పాడు. రెండోది, ఈ సహజీవనం నన్ను నేర్చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. చూడండి అంటే ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుందో. బీ ప్యూర్ ఇన్ హార్ట్, హృదయంలో పవిత్రంగా ఉండండి. కృషి చేయడానికి సిద్ధంగా ఉండండి. మీతో చాలా కృషి చేయిస్తాడు మెహర్ బాబా. అంచేత మొదటిది
మనం ఒక విధంగా గీతాలు రాయడు, సబ్జెక్టు బాబా ఇస్తున్నారు మీకు ప్రతిరోజు, గీతాలు రాయడు. రెండవది, నీ హృదయపు కోవెలకి బాబాకి లేఖ రాయడు. ఎంత బాగుందండి వినడానికి, ఎంత ఆనందంగా ఉందండి. మీ అందరూ కానీ ప్రతిరోజు ఈ ఒక్కొక్క లేఖ రాస్తూ ఉంటే అది ఏమవుతుంది అనుకున్నారు మీరు? నేను చెప్పను, బాబాయే మీకు చెప్తాడు ఏదో ఒకరోజు. అంతేత నీలో మార్పు కనిపించట్లేదా? గురుదేవుడి నుండి నీలోని వెలిగిరిసే వెలుగు ప్రశ్నించినట్టు అనుభూతి కలగలేదా అంటూ నువ్వు నా పదే ఐరిన్ అడిగేది, చిన్నపోయినట్టుగా కనబడి ఐరిన్ లేదు, నాకు అలాంటి అనుభవం కలగలేదు అని చెప్పేది. చూసారా ఎంత మనం అనుకుంటున్నటువంటి మాటలకి ఇక్కడ జరిగే కనబడుతున్నటువంటి ఈ జరిగితే పేలీలో ఉన్నటువంటి విషయాలకి ఎంత దగ్గర సంబంధం ఉందో. అంచేత బీ విత్ మీ అని బాబా అన్న మాటలో రహస్యం ఇదే. బీ విత్ మీ, నాతో ఉండండి. చిన్న మాటల్లో నీ జీవితాన్ని ఆయన ఒక చక్కని పనిముట్టుగా తీసుకుంటున్నాడు ఆయన. ప్రయత్నం చేయండి. ఈ అన్నయ్య మీకున్నాడు. మీకు ఏది అనుమానం వచ్చినా నన్ను అడగచ్చు. ఏ టైంలో చేసినా నాకు వినబడదు అనుకోండి. ఇప్పుడు ఫోన్ వినబడదు, కానీ నేను చూస్తాను ఏమైనా ఒకళ్ళు వచ్చేమో. రీసెంట్గా వచ్చి చూసినప్పుడు తప్పకుండా ఆ ఫోన్ చూసిన వాళ్ళతో మాట్లాడతాను. అంతేనా మీరు ధైర్యంగా ప్రేమతో ఈ సహజీవనంలో మీకు ఏమేమైతే బాధ్యతలు అప్పచెప్తున్నాడో బాబా అవి చేయడానికి ప్రయత్నం చేయండి. మీరే కాదు, మీకు ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకు కూడా ప్రేరేపించండి. ఇంతవరకు చేసే పనులు వేరు, ఇక ముందు మీరు చేయబోయే పనులు వేరు. చాలా బాగుంటుంది. మీ హృదయంలో ఉన్న రహస్యాలన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరి హృదయాల్లో ఎన్ని రహస్యాలు బాబా ఉంచారో అవన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరి ప్రేమలో ఎటువంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయో అవన్నీ గీతాల ద్వారా బయటకు వస్తాయి. లెట్స్ ఆల్ ట్రై. బాబాని హృదయంలో ఉంచుకొని చేయండి. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. अवतार मेहर